ఆదోని భీమా సర్కిల్లో నోబల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు భారీగా ధర్నా నిర్వహించారు. ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఆదోనికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ జిల్లా హోదా కల్పించడంలో జాప్యం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుత అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా ప్రతినిధులు స్పందించి ఆదోని అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. రైతు సమస్యలు తీరాలన్నా, ఉత్తమ విద్య ఆదోనికి రావాలి అన్న, ఆదోని అభివృద్ధి చెందాలి అన్న, ఆదోనికి డిస్టిక్ కావాలి. చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తూ ఉన్నాం. చిన్న ఊరైన మార్కాపూర్కే ఇచ్చారు, కానీ ఇంత లక్షల సంఖ్యలో ఉన్న ఆదోనికి ఎందుకు ఇవ్వట్లేదు అర్థం అవ్వట్లేదు. వీఆర్ ఫైటింగ్ ఫర్ డిస్టిక్. ఇక్కడ ఏదైనా ఇష్యూస్ జరిగితే, హెల్త్ ఇష్యూస్ వస్తే ఇక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళాలి అని రెఫర్ చేస్తే లిటరల్లీ 100 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. మధ్యలోనే చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మాకు స్పందించి మాకందరికీ ఆదోని డిస్టిక్ చేయాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. రాష్ట్రంలో మన ఆదోనిలో 5 కాన్స్టిట్యూషన్ విద్యార్థులు 5 కాన్స్టిట్యూషన్ ప్రజాప్రతినిధులు ప్రజలు అందరూ సమీకరించి అందరూ ఐకమత్యంతో పోరాడితే జిల్లా తప్పక సాధిస్తామని నిశ్చయంతో చెబుతున్నాం. ఐకమత్యమే మహాబలం కాబట్టి ప్రతి ఒక్కరికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని జేఏసీ వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ జేఏసీ వాళ్ళు చేసినది నేటికి 32వ రోజు అనుకుంటున్నాము. చాలా సంతోషం. మేము వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి నోబెల్ వొకేషనల్ జూనియర్ కళాశాల నుండి వచ్చాం. దయచేసి పాత్రికేయ మిత్రులు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి దయచేసి దీన్ని క్షేత్రస్థాయికి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. విద్యార్థుల యొక్క ఉద్దేశాన్ని మీరు గమనించండి, విద్యార్థుల యొక్క భవిష్యత్తును మీరు గమనించండి. రేపు వాళ్ళకి జిల్లా ఏర్పడినట్లయితే వారి భవిష్యత్తు ఎంతో అందంగా ఉంటుంది. జిల్లా ఏర్పడినట్లయితే వారు సుదూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇక్కడే చదువుకోవచ్చు.